పవన్ కళ్యాణ్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తూనే తన సినిమా షూటింగ్ షెడ్యూల్ను కూడా సమయానికి పూర్తి చేస్తూ నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ఇటీవల తన రాబోయే చిత్రం ఓజీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక విషయంలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు పొలిటికల్ లీడర్గా కాస్త గ్యాప్లోనే చేతిలో ఉన్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓజీ షూటింగ్ పూర్తి చేయడమే కాదు, దానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. మరోవైపు హరిశంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అందులో పవన్ పాత్రకు సంబంధించిన షూట్ మాత్రం పూర్తయింది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్, హరిశంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ పోర్షన్ కు సంబంధించిన షూట్ను పూర్తి చేశారు. త్వరలో మిగతా షూటింగ్ను పూర్తి చేసి ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఓ కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేయడానికి నటీనటులు, సిబ్బందితో కలిసి దర్శకుడు హరిశంకర్ అహర్నిశలు శ్రమించారు. టాకీ పాటలో ఎక్కువ భాగం పూర్తి కావడం, షూటింగ్ సజావుగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై నెలకొన్న అంచనాలు ఆకాశాన్ని తాకే విధంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో ఇలాంటి పాత్రల్లో అలరించిన ఆయన ఈ చిత్రంతో రెండోసారి హరిశంకర్తో జత కడుతున్నారు. శ్రీలీల, రాశిఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయ్ వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఈ చిత్ర బృందం త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదట్లో ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ నిర్మాణ సంస్థ ఊహించిన దానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని యోచిస్తుందని సమాచారం. సంక్రాంతి సీజన్లో ఇప్పటికే పలు పెద్ద చిత్రాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నందున ఉస్తాద్ భగత్ సింగ్ 2026 వేసవి కాలంలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే ముందు సైన్ చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్లో ఉన్న ఆయన కొత్త సినిమాలను సైన్ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.